అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాచారంలో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన చీకటి జీవో 317 ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. ఈ జీవో ఉద్యోగ ఉపాధ్యాయుల జీవితాల్లో ముఖ్యంగా జూనియర్ల పాలిట ఒక ఉపద్రవంలా మారింది. వారి జీవితాలతో ఒక ఆట ఆడుతూ వారిని మానసికంగా, శారీరకంగా క్షీణింపజేస్తుంది. ఈ జీవో వలన కొంతమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇంకొందరు దూరపు ప్రయాణాల కారణంగా యాక్సిడెంట్లకు గురవుతున్నారు. మరికొందరు ఆరోగ్యం క్షీణించి ప్రాణాలు కోల్పోయారు. ఈ జీవో వలన ఏర్పడిన పరిస్థితుల్ని, పరిణామాలని వివరించే అవకాశం గత ప్రభుత్వం కల్పించలేదు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ జీవో 317 బాధితులకు అండగా నిలుస్తామని మాట ఇచ్చింది. 317 జీవో ద్వారా ఎవరైతే తమ జిల్లాలను వదిలి దూరపు జిల్లాలకు కేటాయించారో వారిని ఆదుకుంటామని తెలిపింది. ప్రతి బాధితుడికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తామని మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన 48 గంటల్లోనే జీవో 317 బాధితులకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆ భరోసాతో పూర్తిగా నమ్మిన 317 బాధితులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేలా పోరాడారు. పోస్టల్ బ్యాలెట్ను అయితే ఒక ఉద్యమ ప్రతిపాదికన చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి 317 బాధితులు కీలక పాత్ర పోషించారు. సబ్ కమిటీ నివేదిక అందజేత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ జీవో పైన సబ్ కమిటీ వేశారు. సబ్ కమిటీ చైర్మన్గా దామోదర్ రాజనరసింహ, సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ నియమించడం జరిగింది. ఇటీవలే సబ్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వారు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ 317 జీవో సబ్ కమిటీ రిపోర్ట్లో అసలు ఏముందో ఎవరికి ఇంతవరకు తెలియదు. ఇప్పటికీ జీవో 317 సబ్ కమిటీ రిపోర్ట్ బహిర్గతం కాలేదు. ఇంకా ఈ విషయాన్ని రహస్యంగానే ఎందుకు ఉంచుతున్నారనేది అర్థం కాని ప్రశ్న. ఈ 317 జీవో వలన వేరే జిల్లాలకు దూర ప్రయాణాలు చేస్తూ కొందరు ఉద్యోగులు తమ కుటుంబానికి భారంగా బతుకుతూ నిరంతరం నరకయాతన అనుభవిస్తున్నారు. 317 జీవో బాధితులను ఆదుకుని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాం. కేవలం మానవతా దృక్పథంతో చేసే బదిలీనే జీవో 317 కమిటీ రిపోర్టు ద్వారా కూడా జరిపితే కనుక జిల్లాలు మారినా అసలైన జీవో 317 బాధితులకు న్యాయం జరగదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం 317 బాధితులకు అండగా నిలబడి మమ్మల్ని మీ జిల్లాలకు ఇచ్చే బాధ్యత మాది అంటూ ఎంతో నమ్మకాన్ని కలిగించిన విషయం మరవరాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం సంబరాలు చేసుకుంటున్న ఈ శుభ సందర్భంలో రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీని తప్పకుండా నిలబెట్టుకోవాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు.